పెట్టారో మాకు ఆలస్యమైంది, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, మనకు కోడ్ ఉండే అందుకని తేలేదన్నారు. దాని తర్వాత ఏం చేశారు, ఒక సబ్ కమిటీ పెట్టారు. ముందేమన్నారు, ప్రతి రైతుకు అన్నారు కదా, రైతుకు రుణమాఫీ చేస్తా అంటే ఇక్కడ ఉన్న రైతు అందరూ కూడా మాకు కూడా అవుతుంది అనుకుంటారు కదా. ఆ రైతుల్లో ఈయన ముస్లైనా ఈయనకి ఇయ్యము, ఈయన వయసుడు ఈయనకి ఇయ్యను, ఈయన వకీలు ఈయనకి ఇయ్యము, ఈయనకు వడ్డీ వేరే వ్యాపారం ఇయ్యము అనేది లేదు అక్కడ. ఏ రైతైనా సరే బ్యాంకులో రుణం తీసుకున్న తర్వాత నువ్వు కట్టలేకపోతే ప్రభుత్వం నిన్ను ఆదుకుంటుంది. బాబు మీకు ప్రభుత్వము కడతది మీకు అని చెప్పింది. ఆ విశ్వాసంతోనే చాలా మంది కాంగ్రెస్ కి ఓటేశారు. తర్వాత ఏం చేశారు, ఇప్పుడు మళ్ళీ ఒక కమిటీ వేశారు, మంత్రుల కమిటీ వేశారు. మంత్రుల కమిటీ ఏం చేసింది, కొన్ని నియమాలు పెట్టింది. ఎలక్షన్స్ ముందు మాట్లాడడం నియమాలు పెట్టలే, ఇప్పుడు నియమాలు పెట్టింది. పోయేటప్పుడు అమెరికా పోయేటప్పుడు మన ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ఏమన్నారు, అయిపోతుంది మీ అందరికి అయిపోతుంది అని చెప్పారు. ఇంతవరకు అది గాలే. అదే 15 ఆగస్టు లోపల అయిపోతుందని చెప్పారు. 15 ఆగస్టు ఇంకా 4 రోజులు, 15 ఆగస్టు వస్తుంది. ఇంతవరకు మనకు మీకు రుణమాఫీలు కాలే. ఎందుకు కాలేదనే విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. 2 విషయాలు దీంట్లో. రైతుల విషయంలో ఈ యొక్క ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి ఉన్నది. ఈ నిర్లక్ష్య వైఖరితోనే ఈరోజు రైతుల్ని మోసం చేసేటటువంటి ఆలోచనతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. నిజంగా నీకు చిత్తశుద్ది ఉంటే నువ్వు ప్రభుత్వంలో రాగానే మొట్టమొదటిగా ఎవరికి నీకు ప్రాముఖ్యత, నీకు రైతులే ప్రాముఖ్యత. నీకు రైతులు లేనిదే రాజ్యం లేదు మనమే అంటున్నాం. రైతులు లేకపోతే మనకు ఆహార ధాన్యాలు ఉండవని చెప్పి మనం చెప్తున్నాం. రైతులే ఈ దేశానికి వెన్నుముక్క అని మనం చెప్తున్నాం. మరి అటువంటి ఒక వెన్నుముక్క అయినటువంటి రైతులకు ఎలక్షన్స్ ముందు ఓట్ల కోసం మీరు గట్టిగా మాట్లాడి మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి, రైతులకు గ్యారంటీలని చెప్పేసి మీరు ఎక్కడ పోయింది రుణమాఫీ ఇచ్చిన వాళ్ళు కూడా సగం కన్నా తక్కువ ఇచ్చింది. 85,000 ఆయనకు అప్పుంటే 25,000 మాత్రమే ఇచ్చారు. 30,000 కోట్ల పైగా ఈ రుణమాఫీకి ఉంటుంది మేము ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు పెట్టింది కేవలం 10,000 కోట్లు మాత్రమే, 10-12,000 కోట్లు మాత్రమే ఈ రోజు రుణమాఫీ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. దీంట్లో ఎంతమంది రైతులకు వచ్చింది, ఎంతమంది రైతులకు రుణమాఫీ చేయాలి, ఎంతమంది రైతులకు రుణమాఫీ వచ్చింది, ఎంతమందికి ఇంకా ఎంత సమయం పడుతుంది, ఇవన్నీ కూడా రైతుల చెవులు పువ్వు పెట్టినటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఏదో ప్రభుత్వం మీకు ఏం చేయలేదు అనేది మామూలుగా చెప్పట్లే, మీరే చెప్తున్నారు. ఇక్కడ దరఖాస్తు పెట్టిన వాళ్లకు ఇంకా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ వచ్చిన వాళ్లకు కేవలం 25% అయింది. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు రుణమాఫీ చేయలేదంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చే రైతుల పట్ల చిత్తశుద్ది లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఇంతకుముందు డాక్టర్ సాబ్ చెప్పారు, మన నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అంతకు ముందు మీకు తెలుసు ఈ యొక్క ఫర్టిలైజర్ దుకాణం ముందు కొట్లాడుకునేది, పోలీసు వచ్చి లాఠీగా చేసేది, యూరియా దొరకబోయేది. కానీ ఇప్పుడు యూరియా షార్టేజ్ ఉంది ఎక్కడైనా? ఎక్కడ యూరియా షార్టేజ్ లేదు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అంతకుముందు కాంగ్రెస్ టైంలో యూరియా మీద పెద్ద స్కామ్ జరిగింది, యూరియా మీద కుంభకోణం జరిగింది. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత రైతులకు ఈ యొక్క యూరియా ఏదుందో ఇది సమయానికి అందాలి, దాని యొక్క కొరత ఉండకూడదు అని చెప్పేసి నీమ్ కోటెడ్ అంటే వేపాకుతుని దాన్ని కోట్ చేసినటువంటి యూరియా ఈరోజు రైతులకు దేశవ్యాప్తంగా డామర్లోనే కాదు దేశవ్యాప్తంగా దొరుకుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే నరేంద్ర మోదీ గారు చేసినటువంటి రైతులకు. అంతకుముందు రైతులకు పంటలు అమ్మాలంటే, పంటలు బయటకు తీసుకుపోయి అమ్మాలంటే అనేక రకాల ఆంక్షలు ఉండే. కానీ ఇప్పుడు ఆంక్షలన్నీ కూడా పోయినాయి. రైతుకు వారి యొక్క ఇన్కమ్ పెంచాలి, రైతుకు ఆదాయం పెంచాలి అనే ఆలోచనతో రైతులకు సంబంధించినటువంటి అనేక ఒక మార్పును కూడా నరేంద్ర మోదీ గారు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంఎస్పీ అనేది కూడా చాలా ఒక పట్టణ మీద మనం ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను ఇంకా మోసం చేస్తా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మోసం చేసింది ఏ విధంగా చేసిందంటే, ఆ రోజు కేసీఆర్ గారు వారు కూడా పెద్ద మోసగాడే రైతుల విషయంలో. ఏమి ఇచ్చిండో అప్పుడు ఇచ్చిండో కొంత ఇచ్చేసిండ్రు, ఒకసారి ఇచ్చిండు, 2 సార్లు ఇచ్చిండు. ఇక ఎలక్షన్ లో అంటే అరే జనానికి నా మీద ఓటేసి అలవాడైపోయింది కదా నాకే వేస్తలే అని చెప్పేసి రైతు బంధు ఆపేసిండు, మొత్తానికి బాగా ఆపేసిండు. ఎక్కడైతే సబ్సిడీలు రావాలి అక్కడ సబ్సిడీలు ఆపేసిండు. తర్వాత ఎలక్షన్స్ ఉప ఎలక్షన్స్ అయితే కదా బై ఎలక్షన్స్
ఆ బై ఎలక్షన్స్ మాత్రం ఆ ఏరియా మొత్తానికి రైతు బంధు ఇచ్చేది అందరికీ. రాను రాను అందరికి బంద్ చేశాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఎలక్షన్స్ లో, అప్పుడు వాళ్ళ 12,000 ఇస్తుండే మేము 15,000 ఇస్తాం, మేము కౌలు కూలికి కూడా ఇస్తాం, కౌలు రైతు కూడా ఇస్తామని చెప్పారు. మరి కౌలు రైతుకి ఇప్పుడు రైతు బంధు వస్తుందా? కౌలు బంధుకి రైతు వస్తుందా? అసలు రైతుకే రైతు బంధు రావట్లేదు. 12,000 నుంచి 15,000 చేస్తున్నారు. దానికి కూడా మంత్రులు సబ్ కమిటీ పెట్టారు. అంటే వ్యాప్యం చేసేటటువంటి ఒక అలవాటు కాంగ్రెస్ పార్టీకి, జాప్యం చేసేటువంటి అలవాటు కాంగ్రెస్ పార్టీకి అబద్దాలు ఆడే అలవాటు కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ప్రజల్ని అబద్దాలు ఆడి తప్పుదారి పట్టించి ఈ యొక్క తప్పుడు సమాచారం ఇచ్చి ఈరోజు రుణమాఫీ విషయంలో కూడా రైతులకు అదే చూపు కూడా పెడుతున్నారు. విధంగా మీరు ఈ యొక్క రైతుల విషయంలో వారు ఏమన్నా ఒక కండిషన్ పెట్టారు, ఒక ఆంక్ష పెట్టారు. రేషన్ కార్డు ఉండాలి అన్నారు. రేషన్ కార్డులో మన రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు కొత్త తీయలేదు. ఈ ఊర్లో వచ్చినట్టు నాకు తెలియదు. ఈ ఊర్లో వచ్చినా ఎవరికైనా రాలే. మళ్ళీ ఎక్కడ ఇచ్చినట్టు మళ్ళీ కాంగ్రెస్ పార్టీగా తెలుసు కదా. కాంగ్రెస్ పార్టీగా తెలిసినప్పుడు కొత్త రేషన్ కార్డు రానప్పుడు మీరు రేషన్ కార్డుల ఆకాంక్ష ఎందుకు పెడుతున్నారు? సరే రేషన్ కార్డు పెట్టారు. ఒక ఇంట్లో ఇద్దరికి రేషన్ కార్డు ఒకటే ఉంటుంది, 3 పేర్లు ఉంటాయి. ఆ ముగ్గురుకు 4 ఎకరాలు ఉంటాయి. ఆ ముగ్గురుకు రుణమాఫీ ఇవ్వాలి కదా. కానీ రేషన్ కార్డులో ఒక రేషన్ కార్డుకు 2 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్తా ఉన్నారు. మళ్ళీ మిగతా ఇద్దరు ఏం కావాలి? కాబట్టి రేషన్ కార్డుకే ఇస్తాము 2 లక్షలు అనేది అవుతుందో ఇది కేవలము కంటి తుడుపు చర్య మాత్రమే. దీంట్లో రైతులకు ఎటువంటి న్యాయం జరగదు. వ్యక్తికి ఇవ్వాలి. ఏ వ్యక్తి పైన ఎంతైతే లోన్ ఉంటుందో, ఏ వ్యక్తికి అయితే ఎంతైతే ఆయనకు భూమి ఉంటుందో, ఆ వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి ఆ రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాల్సి ఉంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందులో ఇంత ఇస్తాము, రేషన్ కార్డు వాళ్ళకు ఇస్తాము, వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగి, వీళ్ళ నాన్న ఉద్యోగి, వీళ్ళ అబ్బాయి అడ్వకేటు, వీళ్ళకి ఇవ్వము అనేటువంటి ఆకాంక్షలు పెట్టారు. ఇది కేవలము తప్పించుకోవడానికి పెట్టారు. ఇంత మిత్రులు చెప్పారు 30,000 కోట్లతో ఖర్చు అయ్యేటటువంటి రుణమాఫీ కార్యక్రమంలో కేవలము 10,000 కోట్లు మాత్రమే పెట్టేది ఖర్చు. అంటే ఏడాది లోపల 10,000 మాత్రమే పెట్టారు. మళ్ళీ ఇంకా 2 లేదా 3 లేదా ఈ రోజులో మళ్ళీ వడ్డీలు పెరుగుతూ ఉంటాయి. రుణమాఫీతో లాభం ఏంది? మీ వడ్డీలు పెరుగుతూనే ఉన్నాయి. బ్యాంకు వాళ్ళు కొత్త రుణాలు ఇవ్వట్లేదు. ఈ రుణమాఫీ కావట్లేదు. రైతులు మళ్ళీ ఏ విధంగా వ్యవసాయం చేయాలనే ఆలోచన మనందరం కూడా ఆలోచించాలి. ఇదొకటి. రెండో విషయం వచ్చే వరకు మీ అందరూ తెలుసు, ఈ యొక్క సంబంధించినటువంటి రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్య పట్ల రైతుకు ఆదుకునేటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్, రైతుని ఆదుకునేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. వాళ్ళందరూ కూడా వచ్చి మీకు ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే మంచిది అని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. మరి దీనికి కావాల్సినటువంటి ఒక శిక్షణ గానీ ప్రశిక్షణ గానీ ఇవన్నీ కూడా ఈ మధ్య బంద్ అయిపోయినాయి. నాకు తెలిసినంత వరకు గత ప్రభుత్వము బలవంతంగా మీరు ఇదే పంట వేయాలని చెప్పి వాళ్ళు చెప్తే మీరు ఏ పంటైనా వేసుకొని వేసినా వేసుకోకుండా మీకు ఇంత ఇస్తామని చెప్తుంది ఈ ప్రభుత్వం. రైతులని వాళ్ళకు వ్యవసాయం చేయకుండా సోమరిపోతుగా తయారు చేసేటటువంటి ఆలోచనతో ఈ 2 ప్రభుత్వాలు కూడా చేసాయి. ఈ ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం చేసింది. కాకపోతే ఏంటంటే రైతులు ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గానీ టీఆర్ఎస్ పార్టీ గానీ ఈ 2 పార్టీలు కూడా వాళ్ళని మోసం చేసింది. నిజంగా నరేంద్ర మోదీ గారు ఈరోజు రైతులకు వాళ్ళ ఆదాయం పెరగాలి, రైతుల బతుకులు బాగుపడాలి, రైతుల జీవితంలో వెలుగు రావాలి అనే ఆలోచనతో ఈరోజు అనేకమైన పథకాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన. ఇది దాదాపు మీకు ఏడాదికి 6,000 రూపాయలు 3 హెక్టార్ అంటే 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకందరికీ కూడా మీకు 5,000 దీనికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పేర్లన్నీ కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద మీకు 6,000 రూపాయలు ఏడాదికి ఇన్పుట్ సబ్సిడీ కింద మీకు వస్తా ఉంది. ఇక చాలా మంది ఉన్నారు. మీ అందరికి వస్తుందా ప్రధానమంత్రి సమ్మాన్ యోజన? ప్రధానమంత్రి సమ్మాన్ యోజన మీ అందరికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి రైతు రుణమాఫీ ఎందుకు రావట్లే? రైతు బంధు ఎందుకు రావట్లే?
ఎందుకు ఈ రోజు ఫర్టిలైజర్స్ అన్ని కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం చేయబట్టే మీకు ఎరువులన్నీ కూడా మీకు చౌక ధరలు సబ్సిడీ ధరలు కొరత లేకుండా దొరుకుతుంది. ఇది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మనందరినీ మోసం చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం రైతుల పేరు మీద అధికారం తీసుకుని రైతులను మర్చిపోతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ యొక్క ప్రభుత్వానికి మనం గుర్తు చెప్పాలంటే రానున్న స్థానిక ఎన్నికల్లో ఏ గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ మనం గెలిపేయద్దు. అప్పుడైతే మీకు వచ్చిన బోనస్ ఇస్తాను 500 రూపాయలు వచ్చిన ఓట్లకు గతంలో కూడా చెప్పారు. మా ప్రభుత్వం అక్కడ ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇక్కడ ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. మీ ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, మీరు రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చారా? అది లేదు. అంటే ఎంత మోసం చేస్తా ఉన్నారంటే రైతులు అమాయకులు అని చెప్పి అనుకుంటున్నారు. రైతు భరోసా అని చెప్పాను. రైతు భరోసా విషయంలో ఎక్కడ రాలేదు. దాంట్లో కూడా రైతు బంధువును పేరు మార్చి రైతు భరోసా పెట్టి 12 నుంచి 15,000 అని చెప్పేసి దానికి సబ్ కమిటీ ఇచ్చి దాంట్లో కొన్ని నియమాలు పెట్టి ఆ నియమాల్లో ఎట్లుంటాయంటే ఎవరికి కూడా రైతు బంధు రాదు అటువంటి నియమాలు పెట్టారు. కానీ ఇక్కడ దామనంటే మన ప్లేన్ ల్యాండ్ అనుకోవచ్చు. అటు ట్రైబల్స్ ని కూడా పోడు భూములు అన్నారు, అది ఇస్తాను, అది ఇవ్వట్లేదు. ఈ రకరకాలైనటువంటి ఒక రైతులను మోసం చేసేటువంటి ప్రభుత్వము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈరోజు ఈ రచ్చబండ కార్యక్రమంలో మీ యొక్క బాధ వినడానికి, మీ యొక్క సమస్య తెలుసుకోవడానికి, మీ సమస్యను ప్రభుత్వం తీసుకోపోవడానికి ఇక్కడ రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈ ఎండలో కూర్చొని టెంట్ లేకుండా ఫ్యాన్ లేకుండా మీతోనే రైతులతో ఇక్కడ మేము ఉన్నామంటే కేవలం మీ బాధ తెలుసుకొని ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము చూసడం జరిగింది. అందుకనే ఈ రోజు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో రైతుల ఒక సమస్యను మేము వినడానికి వచ్చినాం. చాలా మంది చెప్పారు, మరి కూడా మీకు సమయం ఇస్తున్నాను. 2-3 రైతులుంటే వాళ్ళ సమస్య చెప్పుకుంటే తప్పకుండా మీ సమస్యని భారతీయ జనతా పార్టీ దానికి ప్రభుత్వం దృష్టికి, ప్రధానమంత్రి దృష్టికి కూడా మేము తీసుకుపోయి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదాన్ని మీ అందరూ కూడా చెప్పాలని చెప్పేసి రేపు రాబోయేటువంటి ఏ ఎన్నిక జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఓటు వేయొద్దు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరూ పాల్గొని ధన్యవాదాలు చెప్తూ మీ రైతులు ఏమైనా ఉంటే ముందుకొచ్చి మాట్లాడుతూ కోరుతా ఉన్నాను.